ప్రసాద్ రెడ్డి గారు, ఏంటి సార్ ఈ రిషికొండ ఎప్పుడు పునాదులు పడ్డప్పటి నుంచి గొడవ జరుగుతుంది. ఆఖరికి ప్రభుత్వం మారింది. అయినా సరే ఇదేదో జగన్ ప్యాలెస్ అట, మాయామహల్ అట, రాజకోట రహస్యం అట అంతా అందరినీ తీసుకెళ్లి అందరికీ చూపించారు. ఇప్పుడు అసలు ఇది ప్రభుత్వ భవనమా, జగన్ సొంత భవనమా? తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ బాగా అన్నిటికంటే బాగా పనిచేసేది ఏంటంటే వాస్తవాలను డిస్టార్బ్ చేయటము, అబద్ధాలను ప్రచారంలో పెట్టడము, తమకు నచ్చని వారి మీద బురద చల్లటం. ఇది ప్రభుత్వ భవనము, ఖచ్చితంగా రిషికొండలో నిర్మించింది ప్రభుత్వ భవనము. టూరిజం వారి సౌజన్యంతో నిర్మించి ఉండవచ్చు. ఖచ్చితంగా అది టూరిజంకి ఉపయోగిస్తుంది, ముఖ్యమైన అతిథులు వచ్చినప్పుడు ఉండటానికి ఉపయోగిస్తుంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నట్టు విశాఖనే రాజధాని అయి ఉంటే అక్కడ ఆయన నివాసం ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది. మనకి ఎస్ఎఫ్టీకి 10,000 రూపాయలు నిర్మాణం చేయించేసి ర్యాప్ ఫౌండేషన్ అని అదని ఇదని చెప్పి అమరావతి ఊబిలో నీళ్లు గారే బిల్డింగ్ నిర్మించడం కంటే కొండ మీద అద్భుతమైన భవనాన్ని నిర్మించినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మనసారా అభినందించాలి. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో విలేకరు ఎవరో చక్కగా రాశారండి, స్ట్రక్చరల్ మార్వల్ అన్నాడు, ఆర్కిటెక్చరల్ మార్వల్ అన్నాడు. తెలుగు పత్రికల్లో రాజమహల్ అది ఇదని విమర్శ చేసిన ఇంగ్లీష్ పత్రిక వారికి జ్ఞానం ఉపయోగించి ఇది చాలా అద్భుతమైన భవనంగా నిర్మించారు అని కాంప్లిమెంట్ ఇచ్చారు. అది ఎలా ఉపయోగిస్తుంటారు, ఎలా ఏం చేస్తారు అనేది కొత్త ప్రభుత్వం విజ్ఞతగా వదిలేయాలి. ఆ విజ్ఞత కూడా సకారాత్మకంగా పాజిటివ్ గా ఆలోచించి చేయటం మంచిది. జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కుమారుడికి, పవన్ కళ్యాణ్ కి చాలా కోపం ఉండవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన భవనాల మీద కోపం ఎందుకు ఉండాలి, ఆయన నిర్మించిన అద్భుతమైన స్కూలు అప్గ్రేడేషన్ మీద ఎందుకు ఉండాలి, ఆసుపత్రుల మీద ఎందుకు ఉండాలి, ఉద్యానం దీని మీద ఎందుకు ఉండాలి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మీద కోపం ఉండకూడదు కదా. ఆ కోపం ఉండకుండా సకారాత్మకంగా ఉంచి వాటిని సద్వినియోగం చేసుకుంటూ వాటికంటే బెటర్ మనం ఏం చేయగలమని ఆలోచించాలి తప్ప ఇదేదో వ్యక్తిగతంగా తీసుకోవటము. ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా ఈ భవనానికి 10,000 పర్ ఎస్ఎఫ్టీ ఖర్చు అయి ఉండదు. మీరు అమరావతిలో నిర్మించిన నీళ్లు కారే భవన సెక్రటేరియట్ భవనం కంటే ఈ భవనం, లేకపోతే అసెంబ్లీ భవనం కంటే ఈ భవనాన్ని అద్భుతంగా నిర్మించారు, చాలా చౌకగా నిర్మించుంటారు. దాన్ని ఎక్కడైనా నిధుల దుర్వినియోగం అయితే ఖచ్చితంగా మీరు దాన్ని ఎక్స్పోజ్ చేసి ఎవరు కారకులు ఎవరినో నిందించడము లేకపోతే శిక్షించడము చేయాలి తప్ప అసలు ఇంత అద్భుతమైన భవనాన్ని ఎందుకు వీళ్ళే చాలా అంటే జగన్ కు వ్యతిరేకంగా చెప్పాలని ఒక వాస్తవాన్ని మళ్ళీ ప్రజల ముందు ఉంచారేమో నాకు. అవునండి, ఇంత అద్భుతమైన భవనము జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించారన్న విషయం ముందే తెలుస్తుంటే బాగుండేది. ఇది ప్రభుత్వం వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది, పాలిస్తారని చెప్పుకోవడానికి ఏంటంటే కోర్టులో ఇబ్బందులు లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఇబ్బందులు, వీటి వల్ల ఏంటంటే సరిగ్గా సాఫీగా జరగాల్సిన ఏ పనిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో టీడీపీ వారు కానీ వ్యవస్థల్లో పనిచేసే కీలక వ్యక్తులు కానీ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఏ పని సక్రమంగా సజావుగా సాగినవ్వలేదండి. ఆయన దురదృష్టం. ఎంతమంది శత్రువులు ఆయనకి ఎందుకు అయ్యారంటే ఆయన మంచి పని చేస్తున్నందుకు శత్రువులు అయ్యారా, లేకపోతే ఈ లాబీయిస్టులను వ్యతిరేకించడం వల్ల శత్రువులు అయ్యారా, లేకపోతే కమిషన్ ఏజెంట్లను అడ్డుకోవడం వల్ల శత్రువులు అయ్యారా, అది చాలా విడ్డూరంగా ఉంది. అలాగే గీతం యూనివర్సిటీ పేరుతోటి దానికి ఎకరాలు భూములు ఇచ్చినా కొండలు ఇచ్చినా ఎవరు ప్రశ్నించలేదు. ప్రభుత్వం కోసం ఒక ప్రభుత్వ భవనాన్ని అద్భుతంగా నిర్మిస్తే దాన్ని తప్పుపట్టి అది రాజమహల్, జగన్ గండికోట రహస్యం అన్నట్టుగా రాస్తున్నారంటే పత్రికా రంగం ఎంత నీచానికి దిగజారిపోయిందనేది అర్థం. సార్, రిషికొండ అనేది 9 ఎకరాల్లో అక్కడ భవనాలు నిర్మిస్తున్నప్పుడు ఇది పర్యావరణానికి విఘాతం కలిగించేలా కొండకు గుండు కొట్టేశారు, తవ్వేశారు, దాన్ని ఏదో నాశనం చేసేస్తున్నారు, ఇక్కడ పర్యావరణం దెబ్బతింది అంటుంటున్నారే. మరి 50,000 ఎకరాల్లో రాజధాని నిర్మిస్తామని పర్యావరణాన్ని విధ్వంసం చేయలేదా? అక్కడ విధ్వంసం కాదా అది? 3 పంటలు పండే భూములు 25,000 ఎకరాలు 30,000 ఎకరాలు కొట్టేశారు. ఒక శాడిస్ట్ మాత్రమే అలాంటి ప్రాంతంలో రాజధాని నిర్మిస్తాడని నేను అప్పటి నుంచి 5 years నుంచి చెప్తానన్నాను. ఒక శాడిస్ట్ అంటే ప్రకృతి విధ్వంసకుడు మాత్రమే అటువంటి సుందర ప్రదేశంలో రాజధాని కాంక్రీట్ జంగిల్ తయారు చేస్తాడు. అది ఏ విధంగా కూడా అమరావతి రాజధాని చేయడానికి అర్హమైన ప్రాంతం కాదు. 3 పంటలు పండే భూములను సేకరించడమే అసలు 2013 ల్యాండ్ ఎక్విజిషన్ చట్టానికి విరుద్ధము.
అనేక విరుద్ధమైన పనులు చేసి చంద్రబాబు నాయుడు నిభాయించుకుంటూ ముందుకు రోడ్ రోడ్లకు వెళుతున్నాడు. అడ్డంకులు వచ్చినప్పుడు ఆగిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఆయన అడ్డంకులు వేయగలుగుతున్నాడు కానీ చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డి అడ్డంకులు వేయలేకపోతున్నాడు. ఏ వ్యవస్థ అడ్డంకులు వేయలేకపోతున్నాడు. ఆయన శక్తియుక్తులు అపారంగా ఉన్నాయి. మరి ఆయన శక్తి అంటే మాయల ఫకీరు ప్రాణం ఏదో ఎక్కడ చిలకలో ఉన్నట్టు ఈయన ప్రాణం ఎక్కడో ఉంది. అద్భుతంగా చేస్తున్నాడు. అంటే ఇప్పుడు పోలవరం గురించి కూడా మాట్లాడుతున్నాడు. మాట్లాడిన ప్రతి అక్షరం కూడా అబద్ధంగా మాట్లాడుతున్నాడండి. ఇవాళ నేను ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ విన్నాను. ఎంత అద్భుతమైన అబద్ధాలు, ఎంత సుందరంగా చెప్తున్నాడు అంటే ఆశ్చర్యకరం ఆయన శక్తియుక్తులు. మాట్లాడుతూ కూడా ప్రజలను ఒప్పించగలుగుతున్నాడు, మెప్పించగలుగుతున్నాడు. మేధావి వర్గం అనేవాళ్ళు కూడా గంగిరెద్దులా తలకాయ ఊపుతున్నారు. అది చాలా విచిత్రంగా ఉంది. అదే మేధావులు అనేవాళ్ళు అన్నారు కాబట్టి నాకు గుర్తొస్తుంది సార్. నిన్న అందరూ కెమెరాలు పట్టుకొని వెళ్ళారు, జర్నలిస్టులే ఉన్నారు అందరూ. సార్ ఇది ప్రభుత్వ భవనమా జగన్ సొంత భవనం అని ఒక్కరు అడగలేదు, క్వశ్చన్ చేయలేదు. అక్కడ నాకు అర్థం కాలేదు, ఇదేం జర్నలిజం? మీడియా క్యాప్టివ్ మీడియా అనేది తయారైందండి భారతదేశం. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు జర్నలిజంలో క్యాప్టివ్ మీడియా అది ప్రభుత్వంలో ఉండే వారికో లేకపోతే ఈ మీడియా పెద్దలకు బానిసత్వం చేస్తున్నది కాబట్టి వాస్తవాలను. నిజానికి అక్కడ ఇంతకు ముందు భవనాలను కూలగొట్టి కొత్త భవనాలను కట్టిన మాట నిజమే. ఆ భవనాలను కూలగొట్టినప్పుడు ఎంత ఆదాయం వచ్చేది దాని మీద ఏ పత్రిక రాయలేదండి. సబ్స్టాన్షియల్ ఇన్కమ్ వచ్చేది అనేది. ఆ సబ్స్టాన్షియల్ ఇన్కమ్ ఏమిటి, ఎంత వచ్చేది అనేది స్పెసిఫిక్ గా ఒక్క పత్రిక కూడా రాయకపోవడం చాలా దురదృష్టకరం. రైట్.